హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టీటీసీ చదవాలనుకుంటుంటారో వాళ్ళకైతే ఈ ఏపీ డీసెట్ నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఆ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను అయితే మీకు ఈ వీడియోలో అందిస్తాను. ఏపీ డీసెట్ ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని చాలా మంది అయితే ఏపీ డీసెట్ అయితే రాశారు. మరియు వాళ్ళు లాస్ట్ మంత్ 30వ తేదీ వరకు దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే పొందారనమాట. 30వ తేదీ వరకు వాళ్ళు అయితే కాలేజీలో కూడా జాయిన్ అయితే అవ్వడం జరిగింది. లాస్ట్ మంత్ 14th నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చి ఈ లాస్ట్ మంత్ 20వ తేదీనే మీరు ఏదైతే సీట్ అలాట్మెంట్ ఉందో దాన్ని అయితే పొంది చాలా మంది అయితే కాలేజెస్ లో అయితే జాయిన్ అయ్యారు. 24/7/2026 నుంచి 29/7/2026 వరకు ఈ ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే ఫైనల్ అడ్మిషన్ లెటర్ అనేది పొందడం జరిగింది. మరియు 30వ తేదీన వాళ్ళకు ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా జరిగిందనమాట. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ కు సంబంధించి ఆ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవడం జరిగింది. చాలా మంది అయితే కామెంట్ చేశారు, అన్న సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే వీడియో చేయండి అని. వాళ్ళందరి కోసం ఈ సెకండ్ ఫేజ్ కు సంబంధించి ఏపీ డీసెట్ కు సంబంధించిన సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మనకు ఈ అఫీషియల్ వెబ్సైట్ లో అనేది ఆ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ కు సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు అప్డేట్ చేయలేదు. ఇంకా వెరిఫికేషన్ అండ్ కాలేజ్ ఫీ పేమెంట్ ఆర్ క్లోజ్డ్ అని ఫస్ట్ ఫేజ్ కు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే మనకు చూపిస్తున్నాయి. ఈ సెకండ్ ఫేజ్ కు సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ రోజు అయితే అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. వాటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. ఇది మనకు చూడొచ్చు, డిప్లొమా ఇన్ ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ డీసెట్ 2026 కి సంబంధించి మనకు పత్రికా ప్రకటన అని నిన్న రిలీజ్ చేయడం జరిగింది అనమాట. 12వ తేదీ 8వ నెల 2026వ తేదీన ఈ ఏపీ డీసెట్ 2026 లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ డిఎల్ ఎడ్ కాలేజెస్ లో మిగిలి ఉన్న ఖాళీ సీట్ల కోసం ఈ రెండవ దశ కౌన్సిలింగ్ ఫేజ్ 2 అయితే నిర్వహించబడుతున్నది అని మనకు ఈ నోటిఫికేషన్ లో అయితే పేర్కొనడం జరిగింది. రెండవ దశ కౌన్సిలింగ్ లో భాగంగా అర్హత సాధించిన అభ్యర్థులు 13/8/2026 నుంచి 16/8/2026 వరకు వెబ్ బేస్డ్ ఆప్షన్స్ అయితే నమోదు చేసుకున్నకు అవకాశం కల్పించబడింది అనమాట. అంటే ఈ నెల 13వ తేదీ అంటే ఈ రోజు నుంచే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. 13/8/2026 నుంచి 16/8/2026 వరకు 4 రోజుల టైం అయితే మీకు ఈ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంది అయితే వెబ్ ఆప్షన్స్ అయితే మిస్ చేసుకున్నారు ఫస్ట్ ఫేజ్ లో. కాబట్టి ఈ సెకండ్ ఫేజ్ అనేది వాళ్ళకైతే ఎంతగానో ఉపయోగపడుతుంది. వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చిన తర్వాత మీకు అభ్యర్థులు నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్ల ఆధారంగా 17/8/2026 నుంచి 20/8/2026 వరకు సీట్ అలాట్మెంట్ అయితే నిర్వహించబడుతుంది అనమాట. మరియు సీట్లు కేటాయించబడిన అభ్యర్థులు తమ తాత్కాలిక ప్రవేశ పత్రాలను అంటే ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్స్ ని అధికారిక వెబ్సైట్ నుంచి అయితే ఏపీ డీసెట్ వెబ్సైట్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరియు సీట్లు కేటాయించబడిన అభ్యర్థులు వచ్చి ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సంబంధిత ప్రభుత్వ డైట్ కళాశాలలో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను అయితే సమర్పించి ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ప్రవేశ పత్రం పొందవలను. అంటే ఏదైతే ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది మనకు మీకు దగ్గరలో ఉన్న డైట్ కాలేజెస్ లో అయితే ఆ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. తర్వాత ఆ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఆ ఫైనల్ అడ్మిషన్ లెటర్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది.
మీకు వచ్చిన కాలేజీలో ఆ అడ్మిషన్ లెటర్ని అయితే సబ్మిట్ చేసి మీరు కాలేజీలో సీట్ అయితే పొందవచ్చు. ఈ డిఎల్ ఎడ్ టీటీసీకి సంబంధించి మొదటి సంవత్సరం తరగతులు వచ్చి మొదటి రోజు బోధన అంటే అదే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి 27/8/2026 తేదీన అయితే స్టార్ట్ అవుతుందని మనకు ఇక్కడ పేర్కొనడం జరిగింది. కావున ఏపీ డిసెట్ 2026 లో అర్హత సాధించిన మరియు రెండవ దశ కౌన్సిలింగ్ కు అర్హులైన అభ్యర్థులందరూ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ అయితే నమోదు చేసుకుని సీట్లు కేటాయించబడిన పక్షంలో నిర్ణీత తేదీలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు అటెండ్ అవ్వవలసి ఉంటుంది. తమకు కేటాయించిన కళాశాలలో నిర్ణీత గడువులోగా మీరు చేరి మీ అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా డాక్టర్ శ్రీ బి లింగేశ్వర్ రెడ్డి గారు రాష్ట్ర కన్వీనర్ ఏపీ డిసెట్ 2026 అండ్ 27 కు సంబంధించి ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా అయితే ఉన్నారనమాట. పాఠశాల విద్య గుంటూరుకు సంబంధించి వారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు నిన్న రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ టీటీసీ చదవాలనుకుంటుంటారో వాళ్ళైతే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వండి. మరియు ఎవరైతే సీటు పొందిన వాళ్ళు ఆ కాలేజెస్ లో ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉంటారు, ఇన్ కేస్ వాళ్ళకి ఆ సీట్ నచ్చకుండానో లేకుంటే వేరే కాలేజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఆప్షన్స్ అయితే మీరు 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆప్షన్స్ అయితే ఇచ్చి మీరు తర్వాత 20వ తేదీన మీకు సీట్ల కేటాయింపు అయితే జరుగుతుంది. కాబట్టి ఆ రోజు మీరు అలాట్ అయిన కాలేజీలో మీ సీట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది మనకు ఏపీ డిసెట్ 2026 అండ్ 27 కు సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట. ఇది ఇంకా మనకు మన ఏపీ డిసెట్ వెబ్సైట్ లో అయితే అప్డేట్ అవ్వలేదు. ఈ రోజు అయితే ఈ వెబ్సైట్ లో అయితే అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ మీరు నోటిఫికేషన్ మరియు షెడ్యూల్, అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్, అలాగే ఇతర డీటెయిల్స్ పేమెంట్ కు సంబంధించి ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ అయితే అవ్వడానికి అయితే ఉండదన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి డైరెక్ట్ గా మీరు క్యాండిడేట్ లాగిన్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ క్యాండిడేట్ ఐడి అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి మీరు గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేశారంటే ఈ క్యాప్షన్ అయితే ఇచ్చి తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ అనేటివి చూపించడం జరుగుతుంది. ఆ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చి ఏ కాలేజెస్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీరు తెలుసుకుని ఆ కాలేజీలో వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చి తర్వాత మీరు సీట్ అలాట్మెంట్ అయితే పొందవచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది, వాటికైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఒకవేళ మీ క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే మీరు మర్చిపోయి ఉంటే ఇక్కడ నో యువర్ క్యాండిడేట్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ని అయితే ఇచ్చి మీ క్యాండిడేట్ మొబైల్ నంబర్ కానివ్వండి లేదంటే క్యాండిడేట్ ఐడిని కానీ ఇచ్చి ఆ డీటెయిల్స్ అనేటివి మీరైతే పొందవచ్చు. తర్వాత లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. మీకు డిసెట్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఎవరైతే ఏపీ డిసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.